హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. అందరూ బైబిల్ తీశారమ్మా? అందరూ బైబిల్ తెచ్చారా? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, మంచి దినములు చూడగోరువారు చెడ్డదారి పలకకుండా చెడ్డదారిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఇంకా అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్పదేవుడా, తండ్రి వందనాలు. మనిషి జీవితంలో మంచి దినములు, మంచి ఆశలు, అనేక రకమైన మంచి ఈవులు పొందాలని ఆశిస్తూ ఉంటారు. ఈరోజు బిడ్డల జీవితాలలో మంచి అనే పదముతో కొన్ని మాటలు తొత్తుమని వృత్తం ముందుకు వెళుతుండగా నీ జ్ఞానంతో నింపి ఆధ్యాత్మిక అనుభవాన్ని మాకు నేర్పించమని, మీ శ్రేష్టమైన మంచి జ్ఞానంతో నింపి నీ సేవకుని వాడుకోమని, వెనుకలి చెవులు గ్రహించు మనస్సు గట్టు ప్రసాదించమని నజరేతు రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు లక్ష్మణరావు గారు అలాగే కొంతమంది కొన్ని నెలలు ప్రార్థనలు పెట్టుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఒకప్పుడు 7 నెలలకి, ఒక సంవత్సరం అని, నెలకు ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఇవన్నీ దేనికోసం అంటే మన జీవితంలో, మన బిడ్డల జీవితాలలో కొన్ని మంచి కార్యాలు జరగడానికి. దేనికి స్తోత్రం. ఇక్కడ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగలవారు. మనిషి జీవితంలో మంచి దినములు, చెడ్డ దినములు, మంచి దినములు, చెడ్డ దినములు మన బిడ్డల జీవితంలో, లేదా ఆడపిల్లల జీవితాలలో, మన పిల్లల జీవితంలో, లేదా మన కుటుంబాల్లో, మన స్నేహితుల్లో మంచి దినములు చూడాలనుకునే ఆశ ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటుందా లేదా మంచి చూడాలని? లక్ష్మణరావు గారు చెప్పాలి. ప్రతిలక్షణరావు గారు మంచిది ఉదయేసరికి కాయగూరలు వస్తాయి రావా? ఏం కోరుకుంటాం మనం? ముందు ఏమడుగుతాం? వెళ్ళగానే ముందు ఏమడుగుతాం? కూరగాయలు ఉన్నాయంటే అడుగుతాం. ఉన్నాయని చెప్తారు. దేవుని స్తోత్రం. ఉన్నాయని చెప్తారు, బాగానే ఉంటుంది. కానీ ఇంకొకటి అడుగుతామా? ఏమంటాం? మంచిది అని అడుగుతాం. దేవుని స్తోత్రం. మనిషి జీవితంలో మంచి ఒక్కొక్క అమ్మ బెండకాయ తెచ్చిందనుకో, చిక్కిసి మరి ముదరవా, నేతవా, మంచివా, గుడ్డువా చిక్కేస్తుంటున్నమాట. నాకు తెలిసి బెండకాయలని చిక్కిస్తుంటున్నాను. దేవుని స్తోత్రం. అవునా కదా? అది మనకు తెలిసిన లేదు, అందరూ చిక్కి చూడుకోరు కదా. దేవుని స్తోత్రం. మనిషి జీవితంలో దేవుడు కూడా మనిషికి మంచిదే ఇవ్వాలనుకున్న ఆశతో ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మంచిదనే విషయం మీద కొన్ని విషయాలు మనం ముందుకు చూద్దాం. మనిషికి భూమి మీద కావలసిన ఏదైనప్పటికీ కూడా, అది ఇల్లైనా, పెళ్ళైనా, ఉద్యోగమైనా, ఆశీర్వాదమైనా, చక్కని పనైనా, చక్కని గృహమైనా, అది ఏదైనా ప్రతిదీ, అది కొనుక్కునే వస్తువైనా, ఇంట్లో కావలసినటువంటి పనికొచ్చే వస్తువు ఏదైనా, భూమైనా, ఒక ఫలమైనా, తినే ఆహారమైనా, ఏదైనా సరే ఏమని కోరుకుంటామని? మంచిది కావాలని కోరుకుంటాం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చెబుతుంది,
దేవుడు ప్రేమించి మంచి దినములు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఏంటండి? మంచి దినములు మనిషికి కావాలి. దేవునికి స్తోత్రం. రెండవది కీర్తన గ్రంథం 119వ కీర్తన 66వ వచనాన్ని చూస్తే 119వ కీర్తన 66వ వచనాన్ని చూసినట్లయితే, నేను నీ ఆజ్ఞలందు నమ్మికయించి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. దేవుని స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. మంచి జ్ఞానం అడుగుతున్నాడు. ఈ భూమి మీద పనికిమాలిన జ్ఞానం ఎక్కువైపోయింది. పనికిమాలిన అన్ని ఎక్కువైపోయినాయి. నెంబర్ 1 అంటున్నారు. ఆ బ్యాక్ సైడ్ నుంచి టికెట్కి వెళ్తే నెంబర్ 1 కాదు, ఎలాంటి నెంబర్ 1 అయినా ఇంకా రిపేర్కి వెళ్ళిపోవలసిందే. దేవుని స్తోత్రం. కాకపోతే పెడతారన్నమాట. అదేదో స్కూల్ ఏదో గొప్పలో బోర్డు చూసాను, సక్సెస్ స్కూల్. ఆ పేరు సక్సెస్ ఉన్నాడంటే ఇంచుమించు ఆ నెంబర్ 1 గ్రేడ్లో ఉండాలి. 570 580 చూశారు అది. పేరు కూడా ఏంటి? సక్సెస్ స్కూల్. దేవుని స్తోత్రం. ఆర్ట్ స్కూల్ పేర్లు ఉంటాయి. ఏ పేరు లేనటువంటి బాలిక ఎన్ని మార్కులు వచ్చే వాళ్ళకి 500 ఎవరో అమ్మాయి చూడలేదు మీరు 10th క్లాసు ఎక్కడ అమ్మాయి 590 మార్కులు. దేవుని స్తోత్రం. సక్సెస్ స్కూలు కాదు, లక్లీ స్కూలు కాదు, ఆర్ట్ స్కూలు కాదు, ఏ దుబాయ్ స్కూల్ కూడా కాదు. దేవుని స్తోత్రం. పేర్లు మాత్రం మిగిలిపోతాయి, కానీ వాటి వెనకట్లు అయ్యి ఉండమాట. దేవుని స్తోత్రం. మనిషి జీవితంలో ఉండాలి సక్సెస్. హల్లెలూయా. ఎక్కడుంది మంచిది అసలు? ఇక్కడ అడుగుతున్నాడు, మంచి జ్ఞానము నాకు దయచేయండి. సొలొమోను ఈ యొక్క ఇశ్రాయేలులందరినీ, ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి న్యాయం తీర్చే జ్ఞానాన్ని నాకు దయచేయమని అడిగాడు మాట. హల్లెలూయా. ఈ లోక జ్ఞానంతో చేసామనుకో ఏమవుతాయి? మనకి మొట్టికాయలు అయిపోతాయి అన్నమాట. హల్లెలూయా. ఏమవుతాయి? పెద్ద మనుషులు తగులు లేకుంటాయి, దీంతో కలవడేస్తారు, మొట్టికాయలు వేస్తారు అన్నమాట. ఇది లోక జ్ఞానంతో చేసేయి నిన్ను. హల్లెలూయా. దేవుడిచ్చే జ్ఞానంతో తగు తీర్చాడు. ఎవరు? సొలొమోను గారు. 2 స్త్రీలు వచ్చినప్పుడు ఏంటి తగు తెలుసా తెలీదా? ఏమని తీర్చాడు తగు? తన కుమారుడు చనిపోతే బతుకుని కుమారుడు పట్టుకెళ్ళి ఆవిడ అన్నేసుకుని ఏం చేసింది? తెల్లారికి నా కుమారుడు అన్నది. కానీ దేవుడిచ్చిన జ్ఞానం కాబట్టి ఆ సొలొమోను ఏమన్నాడు? తెల్లారేసి 2 మొక్కలు చేస్తాను, చెరో ముక్క పట్టుకెళ్ళను. దేవుని స్తోత్రం. ఆ జ్ఞానానికి దేశాల నుండి ఎవరు వచ్చారు? రాజులు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక రకమైనటువంటి రాజుల జ్ఞానానికి భయపడతారు. ఏంటది? మంచి జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మంచి దినములు మనిషికి కావాలి, మంచి జ్ఞానం కావాలి. ఇంకా 147:14 చూసినట్లయితే సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచువాడు ఆయనే. అక్కడికి వెళ్దాం. దేవుని స్తోత్రం. మంచి గోధుమలు అక్షరాలు దొంగలేసారా? మంచి పంట పండాలి అనుకుంటారు. గోధుమలు అంటే అట్లేదు పంట. దేవుని స్తోత్రం. మంచి పంట పండాలని అనుకుంటాం, మంచి కుమారుడు పుట్టాలనుకుంటాం, మంచి కుమార్తె పుట్టాలనుకుంటాం, లేదా మంచి బహుమానం కావాలనుకుంటాం. ప్రతిదీ భూమి మీద ఉన్న మనిషి జీవితంలో ఏది కోరుకు మొదటి ఆప్షన్ ఏంటంటే మంచిది కావాలని కోరుకునే పరిస్థితిలో ఉంటారు. హల్లెలూయా. అయితే ఆయన దేవుడు వాక్యం చెబుతుంది, మంచి గోధుమలతో ఆయన ఏం చేస్తాడమ్మా? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఇంకా చూసినట్లయితే ఆ యెషయా గ్రంథం 1:19 మాట్లాడుతాం. ఇవన్నీ చూడండి. మంచి దినములు, మంచి జ్ఞానము, మంచి గోధుమలు, ఇంకా
అక్కడే ఉందో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు దేవి స్తోత్రం, అంటే తినేటువంటి ఆహారం, తినేటువంటి ఏంటన్నది ఆహారం. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి మీద మంచి పదార్థాలు మీరు అనుభవిస్తాడు. దేవి స్తోత్రం. 5వది మంచి ఈవులు. దేవి స్తోత్రం. మత్తయి సువార్త 7:10 చదవండి. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడంట. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఇస్తాడు అంటే 147 మొదటి వచనం చదువుకుంటే క్లుప్తంగా మనకు అర్థమవుతుంది, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేనికి స్తోత్రం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుడి, మంచి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. నీ జీవితంలో మంచిది కావాలి అనుకుంటే దేవుని దృష్టికి మంచిది నువ్వు చేయాలి. దేవుని దృష్టికి ఏం మంచిదట? స్తోత్రము గానం. దేవునికి స్తోత్రం. స్తోత్రం అంటే ప్రార్థన, హల్లెలూయా. గానం అంటే ఆరాధన. దేవునికి స్తోత్రం. మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి మీద మంచి పదార్థం. దేవుడు ఆదికాండంలో చూసినట్టు ప్రతి దానిని పుట్టించాడు. పుట్టించిన ప్రతి దానిని మంచిది 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 విరిగించేసి మంచిది అన్నాడు. హల్లెలూయా. విరిగించేసి మంచిది అన్నాడు. గడ్డిని చేసి మంచిది అంటే అది ఏం చేస్తున్నాడు ఆయన? ఆశీర్వదిస్తాడు అన్నమాట. మంచిదిగా ఉండాలి. ఇప్పుడు చేపలు చేసి మంచిది, ఆయన మంచిదిగా దీవించకపోతే అని అంటున్నాడు. ఏమి స్తోత్రం. చూడండి ఆదికాండం చూద్దాం. మొదటి 4వ వచనాన్ని, వెలుగు మంచిదైనట్టు చూచెను, వెలుగును చీకటిని వేరు చేస్తాడట. దేవుని స్తోత్రం. చీకటికి ఏం ప్రయత్నం లేదు దేవుడు. హల్లెలూయా. దేనికి ప్రయత్నం ఇచ్చాడైనా? వెలుగు. అది మనకు కావాల్సింది, అది మనకు కావాల్సింది, అది మనకు ఉపయోగపడుతుంది.
వెలుగపడిందిగా చేశాడు. దాన్ని వెలుగుంటేనే కదా పనికెళ్తావు, వెలుగుంటేనే కదా అన్ని. వెలుగులేకపోతే ఏం చేయగలవా? ఏమైనా చేయగలవా? కానీ వెలుగుకి ఏం చేస్తారు? కొంచెం కింద పెట్టేస్తారు అన్నమాట. దేనికి స్తోత్రం. ఆ వెలుగు దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఆ వెలుగు వాక్యమై ఉంది. హల్లెలూయా. ఆ వెలుగు ఉప్పై ఉంది. హల్లెలూయా. ప్రతిదాన్ని కూడా దేవుడు వెలుగులు చేసి మంచిదైనట్టు చేశారు ఆయన. ఇంకా చూసినట్లయితే 1:10 దేవుడు ఆయన నేలకు భూమి అని పేరు పెట్టును, జలరాశి అని సముద్రములని పేరు పెట్టును, అది మంచిదని. ఆ జలరాశుల చేపలు జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే నీ కళ్ళు ఎదుట, అవి భూకంపాలే అయినా ఆ జలరాశుల్ని నువ్వు తింటున్నాడు. ప్రతి జీవిని, ప్రతి ఆహారాన్ని, ప్రతి చెట్టుని, ప్రతి ఫలాన్ని చేసి ఒకే లేదు, వాటిని మంచిదైనట్టు దేవుడు దీవించాడు. హల్లెలూయా. కానావిందులో ఏం చేశారు? ద్రాక్షరసం ఏం చేశారమ్మా? కానావిందులో పెళ్లికి వెళ్ళలేదా? పెళ్లికి వెళ్ళి ఎదుగుతూనే ఉంటారు, కానావిందు 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 అని. ఏం చేశారు ద్రాక్షరసానికి? చెప్పండి. ముందు ముందు వాళ్ళే ప్రయత్నం చేశారు. ద్రాక్షలు ఎలా తయారు చేశారు చెప్పండి? పంచదార వేశారు, ఇంకా ద్రాక్ష పళ్ళు వేశారు, వచ్చిన ద్రాక్ష పళ్ళు తెచ్చారు, ఇంకా రంగు కూడా కలుపుకుంటారు, ఇంకా చక్కని మిల్క్ వాటర్ తెచ్చి ఉంటారు. తెచ్చారా తెలదా? బాగా మిక్సింగ్ చేసి ఉంటారు. టేస్ట్ రావడానికి ఇంకేదో కలిపి ఉంటారు. అంతా కనపడదు. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేసినా టేస్ట్ ఉండాలని బాగా చేస్తారో తీయాలి. నానా పడ్డారు కానావిందులో. కానీ విందు యజమాని యేసుక్రీస్తు వారిని పిలిచారు, కానీ అక్కడ ఆయన అవసరం లేకుండా దేవుని స్తోత్రం. ఆయన బాగా తయారు చేశాడు. పెద్దవాళ్ళందరినీ స్టేజ్ ఎక్కించేస్తున్నారు. ఈ రోజుల్లో నేను కైతలు కూడా అలాగే తయారయ్యేమాట. దేవుని స్తోత్రం. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఈ దుస్తులు వెళ్ళిపోతూనే ఉంటుంది. చిన్నవాడైనా పెద్దవాడైనా ఏ వ్యక్తినైనా ప్రతి మనిషిని సమానంగానే ప్రేమించాలి. హల్లెలూయా. ఏ కొలతో కొలుస్తావో నీకు అదే కొలత కొలతపడుతుంది. దేవునికి స్తోత్రం. ఉందలేదా బైబిల్ మాట? ఏ కొలత కొలుస్తావో, ఎలా తోస్తావో, ఏమి విచ్చుతావో అదే కోసం. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ పెద్దోళ్ళందరినీ ప్రయాణిస్తున్నారు. కానావిందు యోహాను సువార్త 2:1 అంతా కానావిందు కోసం ఉంటుంది. అక్కడ ఆ యజమాని, ఆ పెళ్లి తాలూకా యజమాని పెద్దోళ్ళు తీసుకొస్తున్నాడు, ద్రాక్షరసం పోస్తున్నారు, చక్కగా తాగుతున్నారు. ద్రాక్షరసం అయిపోయింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కార్యం చేసినా కొంచెం షార్ అయిపోతుంది చాలు, కొంచెం సాంబార్ అయిపోతుంది చాలు. ఇంకేమంటారు? పాఠం చేశారు అవయ్యా, ఏ లేదమ్మా, నీ అయిపోయి అమ్మా తినేస్తారు. మళ్ళీ వస్తారు చిన్న లేదనుకో, ఏం చేశారమ్మా అన్నీ అయిపోయి. ఒకవాడు అంటాడు, మా ఊరు మా పంపిణీకి వెళ్తే అల్లుడు తిరిగిసారు బాగోలేదు. దేని స్తోత్రం అంటే ఆలోచించి వంటమైన పిల్లలు బాగోలేదు అంటున్నాడు. అది కనపడుతుమా? దేని స్తోత్రం. ఎలాంటి ఏ అమ్మికి వెళ్ళినా సరే ఒక అమ్మ టీవీ రాజుతుంది, అమ్మ చాలా పని చేసేది అంగంలో ఉంది నాకు అలవాటు అయిపోయింది. దేని స్తోత్రం. అది అలవాటు చేసుకోండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. హల్లెలూయా. బాగులేదు, ఇది లేదు, అది లేదు అనకూడదు. అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ దంపుల్లోను, ఆ కొండల్లోను, ఆ తోటలో పుట్టినప్పుడు ఆ రాత్రి వేళ అందరూ ఏమయ్యారు? చీకటి అది అనలేదు, వెళ్ళిపోయారు. ఇంకా అడ్జస్ట్మెంట్ అయిపోయారు అన్నమాట. దేవుని స్తోత్రం. ఇది చేయడం లేదా అయిపోయారు. ఇటువంటి వీటికి తాగలేదు.
ఇటువంటి దానికి అప్పుడు దేవుడి కార్యక్రమం ఒక ప్రార్థన పెడతామమ్మా, సువార్త పెడతామమ్మా, ఆటో పెడతామమ్మా, నీకు అన్ని ఉన్నాయమ్మా, భోజనం ఉన్నాయమ్మా, అన్ని ఉన్నాయమ్మా అని వస్తారంటే దేవుని స్తోత్రం. వస్తారా? రాదు. నీకు ఇవన్నీ చేసి ఏం చేస్తా ఇంకా క్రిస్మస్కి వెళ్ళి ఏం క్రిస్మస్ అయిపోయింది లేండి. భోజన కిలోలు ఒకరు, పెద్ద పెద్ద రంగు ఆడబాటలతో చూడ్డా కిలోలు ఒకరు, ఒక్కొక్కరు ఒకరు కిలోకి వెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఘనంగా కార్యక్రమం చేస్తారు. అబ్బా ఇటువంటి మాటలు అంటే మాట్లాడమన్నట్టు హల్లెలూయా. మరి ఏం చేస్తుంది? ప్రభు పాద దగ్గర కూర్చొని అటువంటి మాట్లాడి ప్రియాకి మొదట ప్రియాకి దేవుని స్తోత్రం. అడ్జస్ట్మెంట్ అనేది జీవితంలో ఉండాలి. అడ్జస్ట్మెంట్ అయితే మనసు ఉండాలి. ఇంట్లోనైనా ఎక్కడైనా సరే. కొంతమంది ఎక్కడైనా గుణం అలాగే ఉంటుంది. చాలా మంది ప్రవర్తిస్తుంది. ఇంకా ఎల్లగా ఇంకా వాళ్ళు ముందే ఒక ప్లేట్కే కానేస్తారు. ఎంత బాధపడతారు? తెలియదా? దానికి వెళ్దా వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏమంటారు? పొలాలు కలిసి దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అందుకంటే మంచి జ్ఞానం నీకు అవసరం. జ్ఞానంతో మాట్లాడాలి, సందర్భం సహితంగా మాట్లాడాలి. ఏం మాట్లాడితే ఆడికూడదు. క్రైస్తవ నోటికి కళ్ళు ఉండాలి. ఆ కళ్ళని కాపాడుతుంటది. దుష్టుడు నీకు వచ్చేస్తాడు వాయిస్, వాడే అంటాడు. కానీ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అని చదువుకున్నాం కదా. మంచి దినములు చూడకూడదు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుగు కపట మాటలు చెప్పకుండా పిదాలు వేసి కంట్రోల్ చేసుకో. ఈ చూపుడు కంట్రోల్ చేసుకుని, మనసు కంట్రోల్ చేసుకుని, నీ పాదం కంట్రోల్ చేసుకుని, ఎవరైనా దుష్టుడు నీ కంట్రోల్ తప్పించే స్థితిలోనే తిరుగుతాను. ఎందాక నువ్వు ఎంత భక్తిలో ఎదుగుతావో నీ పక్కనే తిరుగుతాడు వాడు. యేసుక్రీస్తు 40 దినాలు కోసం ఉన్నసరికి పక్కనే వచ్చి చెప్పాడు మనం. ఎందుకు? గొప్ప అధికారం వచ్చేస్తుంది. ఇక మొక్కప్పుడే వంచాలనుకుంటాడు మాట్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే కానా విందులో ఎంత గొప్ప కార్యం జరుగుతుంది. యాక్చువల్ అక్కడ ఆ విందుకి దేవునికి పెళ్లి పిలిచారు కానీ జరుగుతున్న దానికి దేవుని ప్రమేయం ఏమి అక్కడ లేదు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని యొక్క ఆలోచన ఏది లేకుండా, దైవ సేవ ఆలోచన కూడా మీకు లేకుండా ఏవైనా కార్యాలు చేశారో ఏదో ఒక భాగం పక్కా కలుగుతుంది. దేవుని స్తోత్రం. దైవ సేవకుడు చెప్పవలసిన విషయాలకైతే ప్రియారిటీ ఇవ్వండి. అంటే ఏదో విషయాలకి ఒంట్లో పెట్టినట్టు వాటి మీద చెప్పాలి. మాకు బాధ్యం కాదు. దేవుని స్తోత్రం. అలాంటి వీటిని రాకపోతే మాకు సంబంధం లేదు. అవునా కదా? ఇంకేదైనా కార్యక్రమానికి అయ్యగారికి ఎలా చేద్దాం, లేకపోతే ఇది ఎలా చేద్దాం, ఇది నడిపించాలి అనే విషయాలు పడితే దైవ సేవకుడు ఉండాలి ఇక్కడ అనే సందర్భాన్ని కూడా తప్పించారు అనుకోండి, ఆ కార్యం భంగం కలిగిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణం పిలిచారు. యేసుక్రీస్తు వెళ్ళారు. ఎలా ఉంటారు? అయినా చెప్పులు ఉంటాయా? సరైన బట్టలు ఉంటాయా? సూట్లు ఉంటాయా? యేసుకి కోట్లు ఉన్నాయా? ఏమున్నాయి? ఏం లేదు. ఆయనకి పక్కన పెట్టనమాట. దేవుని స్తోత్రం. పిచ్చోళ్ళ చూస్తున్నారు. ఆయన ఇంకొక రంగా కూడా చూస్తున్నారు. ఎందుకంటే మన సంఘాలు అన్నట్ట చర్చిలో ఏజెంట్కి తెలిసింది వాళ్ళు ఎవరు డబ్బా రేట్లు గట్రా చేసుకుంటారు. దేవుని స్తోత్రం. చర్చి రావద్దంటే దేవుడు మన అందరికి స్తోత్రం. అడ్రస్ ఎక్కడ తెలుసా? దేవుని స్తోత్రం. తప్పదా వాళ్ళందరూ మనం పాస్టర్ పెట్టి మళ్ళీ ఆ బుద్ధుల్లోకి పాస్టర్ తెచ్చుకుంటే ఆరాధన చేస్తారు. ఎవరు కోరిక దేవుడు చేస్తారు. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట. ఏంటిది? అలా అందరినీ ప్రేమించాలి. పాపులు దేవుడు ప్రేమించాడు, దుస్తులు దేవుడు ప్రేమించాడు, దొంగల్ని ప్రతి ఒక్కరు ప్రేమించాడు. ప్రేమిస్తేనే వాడు మారుతాడు. దగ్గర చేర్చుకుంటేనే వాడు మారుతాడు. దుష్టుడా దుర్మార్గుడు తింటాడు, మారుతాడా? మరుగుతూ మరొకడు అయిపోతాడు. హల్లెలూయా. ఇంకా నలుగురిలో రకరకాల మాట్లాడితే ఇంకా మరొకడు అయిపోతున్నాడు. చెప్పవలసిన రీతిలో చెప్పాలి, సమాధానం పడవలసిన రీతిలో సమాధానం పరచాలి. లోకం ఎలా ఉంది ఆయన, పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పవలసిన రీతిలో వాళ్ళు బోధించాలన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి కానా విందులో యేసుక్రీస్తు పక్కన పడ్డారు. యేసుక్రీస్తు రాష్ట్రం ఇప్పుడు తెలుసా? ద్రాక్షారసం ఇప్పుడే అయిపోయింది. దేవుని స్తోత్రం. ద్రాక్షారసము అయిపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు, నాన్న ఏంటి పరిస్థితి? ఆయన అంటాడు, అమ్మా టైం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకంత బాధ? ఈరోజు దేవుడి బిడ్డలు కూడా సరిగ్గా సంవత్సరం తర్వాత అప్పుడు అప్పుడు ప్రార్థన, మోకాలు ఎరిగిపోతున్నాయి, కళ్ళ నీరు కాయేస్తున్నాయి, పూలు ఊములు అవి ఉండిపోతున్నాయి, చర్చి అలా శుద్ధి చేసేస్తారు, దొరికిలేస్తాను అంటారన్నమాట. దేవుని స్తోత్రం. ఎప్పుడు అదుపు తగ్గిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని స్తోత్రం, ప్రమాదానికి గురైపోయే పరిస్థితి వచ్చినప్పుడు అయినా ఆయన ప్రేమమేడు కాబట్టి ఆ రాజపానాలు చెప్పండి దేంతో? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లతో నింపండి. ఓన్లీ వాటర్ మాత్రమే ఉన్న చిన్న చావులైన దేవుడు దీవించగల సమర్థుడు. హల్లెలూయా. 2 చేపలు 5 రొట్టెలు దీవించే ఆశీర్వదించినటువంటి దేవుడు. హల్లెలూయా. దీవించలేదా? అప్పుడు ఏమయ్యేవన్నీ గొప్పవైపోయావి, మంచివైపోయేవి, చక్కనే అయిపోయి, ఎంతో రుచికరంగా అయిపోయింది. ఆ ఇంటి అధికారులు అంటాడు, పట్టుకొని వెళ్ళండి ఇంటి అధికారుల దగ్గరికి. ఆయన అంటున్నాడు, ఏంటి అందరూ ముందు మంచిది ఇస్తారు, తర్వాత జబ్బు తెస్తారు, మీరేంటి ముందు ఏం తెచ్చారు? ముందు జబ్బు తెచ్చి మంచిది ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఎన్ని టేస్టింగ్ కలిపినా, ఎంత చక్కగా కలిపినా, ఎంతో ఊహించినప్పటికీ కూడా ద్రాక్షరసం ఏం లేదు. దేవుని స్తోత్రం. పెద్ద 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 గబ్బు పెట్టి ఎక్కడెక్కడో చదివించేస్తున్నారు, ఏదో చేసేస్తారండి. అక్కడికి వెళ్ళిపోయి ఏంటిది? డ్రగ్స్. దేవుని స్తోత్రం. సెక్రటరీలు ఒక కేజీ వచ్చి మా ఏకత కాలేజ్ వేస్తే ఆయన ఏదో ఇంజనీరింగ్ చదువుకుంటారు, ఆయన పుట్టేస్తున్నాడు. రాత్రి రోజు వచ్చింది నాకు, హాస్పిటల్ ఉన్నాను, బయట కేజీ పార్కింగ్ వెళ్తే ఇక ఊదేస్తున్నాడు, పొగే పొగ. దేవుని స్తోత్రం. ఏం చదివారంటే పెద్ద చదువు చెప్తాడు, ఇంజనీరింగ్ చదివాడు, తెరవదు తిరిగి పరిస్థితి. దేవుని స్తోత్రం. మన బిడ్డలు ఏదో చేసి ఏదో అయిపోయిన అవసరం లేదు, కానీ ఉన్న దానిలో సంతృప్తి కలిగించింది. దేవుని స్తోత్రం. సమృద్ధి లేని నా జీవితమును సమృద్ధిని నడిపించిన చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. వెంబడి కన్నీరు రాడియగా నా ముఖములో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సమృద్ధి లేని జీవితానికి సమృద్ధి దేవుడు. దేవుని స్తోత్రం. ఆ కాలానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద అధికారులు అందరూ చూసి ఏంటి అద్భుతం, ఏంటిది? ఈరోజు నీ జీవితం కూడా ఎంతో కష్టపడిన ఒక్క చేప తేలని పరిస్థితుల్లో ఉన్న దేవుని స్తోత్రం. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేపైన ఒక్క తెచ్చారమ్మా అంటున్నారా? ఇవన్నీ మీకు తెలిసి రాత్రి అంతా కష్టపడ్డారు, ఒక్క చేపని తెచ్చారా? అక్కడ ఎన్ని దూరం ఉన్నాయి తెలుసా? చెప్పండి, అక్కడ ఎన్ని దూరం ఉన్నాయి? ఎంతో ఆలోచించవచ్చు, ఇంటూనే ఉంటుంది పునాదులు. దేవుని స్తోత్రం. అక్కడ ఎన్ని దూరం ఉన్నాయి చేపలు పడ్డాయి తెలుసా? సీమోని దూరం ఒకటి, ఇంకొక వేరే వారి దూరం. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడు? సీమోని ధోని ఆ వలను కడుక్కోవటం చూసి, సీమోను నీ ధోని లోతునకు ఏమన్నాడు? లోతు నడిపించు. దేవుని స్తోత్రం. అక్కడ ఆ తూని మీద యేసుక్రీస్తు గంట సేపు వాక్యం చెప్పారు. ఎక్కడ నిలబడి? తూని మీద కూర్చొని నిలబడి కదా, గంట సేపు వాక్యం చెప్పాడు ఆయన. ఇదేం చేశారు? రాత్రంతా చేపలు పెట్టి ఒక చేప పట్టుకుంటూ వచ్చారు. ఈ మరి నేనేం చెప్పాడు? కొంచెం వాక్యం చెప్పాలయ్యా, కొంచెం స్టేజ్ లాగా ఉంటుంది, లోతు నడిపించంటే లోతు నడిపించారు. అలాగ వాక్యం చెప్తుంటే ఆలకించారు. వినటం వల్ల విశ్వాసం. దేవుని స్తోత్రం. రెండోది ఏం చేశారు? వాళ్ళు దేవుని సేవ చేశారు. హల్లెలూయా. యేసు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి, వాక్యం అంటే తెలియదు, యేసు ప్రేమ తెలియదు వాళ్ళకి.
కానీ లోపల నడిపించమనగానే నడిపించారు. ఒక గంట సేపు వాక్యం ఉన్నారు. వాక్యం తరువాత అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? మరణకి వలలు దేనికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నీకు వలలు వేయండి. ఓ ప్రభా, రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా నీ మాట చెప్పు. నేను వాళ్ళ వలలు కట్టుకోవటం యేసుక్రీస్తుని చూశారు. ఆ కాలంలో ద్రాక్షరసం అయిపోవటం యేసుక్రీస్తుని చూశారు. వాళ్ళు బాధపడడం, వీళ్ళు బాధపడడం, నువ్వు బాధపడడం, నేను బాధపడడం. లక్ష్మణరావు గారు కుమార్ని హాస్పిటల్ చదివిస్తున్నారు. కానీ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏదైనా సరైన ఉద్యోగం రాకపోతే అంతకంటే ఎవరు బాధపడదు తెలుసా? దేవుడు బాధపడతాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి, ఎంతో బాధపడి పంట వేసి విస్తరించి ఒక్క పొలంటికి వెళ్ళకుండా దేవుడిని ఎప్పుడు వెళ్ళకుండా హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేపలు పెట్టారండి? విస్తారమైన చేపలు పెట్టారు. దేవుని స్తోత్రం. ఇంకా ఏ చేపలు పెడతారు సార్? ఏది పొల్లు లేదు, పుచ్చు లేదు, అన్ని మంచి చేపలు పెడతారు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమి ఇస్తాడు? నీకు మంచి ఇస్తాడు, ఇంకా మంచి పదార్థాలు ఇస్తాడు, మంచి రోజులు. మంచి రోజులు ఏంటి తెలుసా? యోసేపు జీవితంలో ఇది ఎలాంటి రోజులు? అమ్మ, కష్టకాలమైన రోజు, ఎలాంటి దుఃఖ సాంద్రమైన రోజు. తన అన్నదమ్ములు, తన కుటుంబం, రక్త సంబంధికులు యోసేపు హింసించి, నిందించి, అవమానించి కొట్టి మరి కొట్లో పడేసే రోజు. అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళి తర్వాత బానిసపడదు. ఇన్ని బాధపడిన రోజులకి ఆయన ఏమంటాడు? మేము కీడు అనిపించిన యాంత కొలది మమ్మల్ని నీవు సంతోషపరిచే దేవుడు. దేవుని స్తోత్రం. చూద్దాం ఆ మాట ఎక్కడుందో. ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథం 90:15 చూడండి అన్నమాట. ఒకసారి చూద్దాం తొందరగా తీయండి. నీవు మమ్మల్ని శ్రమపరిచిన జనముల కొలది, నీవు కీడు అనుభవించిన యాంత కొలది మిమ్మల్ని సంతోషపరుస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎన్ని దినాలు కరువు, ఇస్సాకు గారి జీవితంలో కరువు వచ్చింది, అబ్రహాం జీవితంలో కరువు వచ్చింది, కానీ కరువు కూడా ఆనందంగా అనిపించాడు. హల్లెలూయా. కరువు అనుభవించిన రోజుల కంటే వీళ్ళు అధికంగా ఆనందించే రోజులు ఎక్కువ. హల్లెలూయా. ఇంకా ఏమన్నారు? ఇంకా నయోమి వారి కుటుంబం వారు అనుభవించలేకపోయారు, వారి విశ్వాసం ఉండలేకపోయారు, నిరీక్షించలేకపోయారు, వారి జీవితం అనుభవించలేకపోయారు. అయినప్పటికీ వారిని భరించే నింద కన్నా అవమానాల కన్నా మించి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. మీరు ఎన్ని దినాలు యోగు జీవితం ఏంటి? ఎన్నో దినాలు ఇంటి దగ్గర చెల్ల బీటితో కోపుకొని, బొక్కుకొని, శ్రమపడి, నిందపడి, అవమానపడి, స్నేహితులతో మాటలు అన్ని భరించి భరించి భరించిన రోజులు కొలది, వేల కొలది అతని దేవుడు ఏం చేస్తామా? దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మంచి రోజులు చూడగోరు వారు. కాబట్టి అబ్రహాము తన బిడ్డల జీవితంలో మంచి రోజులు చూశాడు, తన యొక్క కుటుంబ జీవితంలో చూశాడు, మంచి ఆశీర్వాదాలు చూశాడు, మంచి అనుభవాలు చూశాడు. ఈరోజు లక్ష్మణరావు గారి జీవితంలో, వారి బిడ్డల జీవితంలో, ఇక్కడ వచ్చే ప్రతి తల్లి తండ్రి, ప్రతి కుటుంబ జీవితంలో, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మంచి రోజులు ముందులో సమాధానం కలిగిన రోజులు వచ్చిన గాక. ఈ గ్రామంలో శాంతి సమాధానం కలిగిన రోజులు వచ్చిన గాక. ఐక్యత కలిగిన రోజులు వచ్చిన గాక. పాపంతో కూడిన రోజులు పోవును గాక. ఆమె చెప్పండి ఆమేన్. ఎస్తేరు దాని జీవితాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఏం చెప్పామా? మంచి రోజులు, మంచి జ్ఞానం, ఇంకా మంచి గోధుమలు, మంచి పదార్థములు, మంచి ఈగులు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దేవునికి నీవు స్తోత్రము, గానము, ప్రార్థన, ఆరాధన, ఇంకా వాక్యము, ఈ మూడు నీ జీవితంలో ఉండాలన్నమాట. దేనికి స్తోత్రం చెప్పండి? ప్రార్థన, ఆరాధన, మీరు సమ్మతించిన మాట విని ఎడల. మాట వింటే ఎలా ఉంటాడు కదా? రాగి మీద కట్టిన గిట్టు. దేనికి స్తోత్రం. ఆలకించి ముసులైపోతున్నాం కానీ రాయి మీద కట్టడం ఇసుక మీద కట్టేస్తున్నాం. దేనికి స్తోత్రం. ఎక్కడ కట్టేస్తున్నామా? ఇసుక మీద కట్టేస్తున్నారు. తెలుసుండి మరి ఇసుక మీద కడతారు. అక్కడ కడుతుంది, ఊడిపోతుంది, మళ్ళీ కడుతుంది, ఊడిపోతుంది, మళ్ళీ కడుతుంది, ఊడిపోతుంది.
నీ ఇసుక ప్లేస్లోకి వెళ్ళాలంటే నీకు ఎంత కట్టినా ఊడిపోతూనే ఉంటుంది. అది దేవుని స్తోత్రం. రాయి అనేది దేవుని యొక్క మాట. హల్లెలూయా అని అంటాడు కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారిపై దేవునితో కట్టుకోవాలి. దేవుడు వాటి సిమెంట్ తోటి ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే సిమెంట్ గోడలు, ఆ మోడల్స్లు, ఇంకా రకరకాల బంగారు కాదు. ఇల్లు అంటే కుటుంబం. దేవుని స్తోత్రం. ఇల్లు అంటే మనుషులు. అది కాదు కదా. లోకం అంటే దేశం అంటే బయటకు, దేశం అంటే మనుషులు. లోకం అంటే దేవుని స్తోత్రం. లోకం అంటే లోకం కాదు, చెట్లు పొట్లు గట్లు కాదు. లోకం అంటే మనుషులే, దేశం అంటే మనుషులే. అలాగే ఇల్లు అంటే మనుషులు, కుటుంబం. దేవుని స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల వ్యర్థమే. మరొక మాట ఎస్తేరు గారి జీవితంలో కొన్ని విషయాలు చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. కొత్తగా చేద్దాం. ఎస్తేరు గ్రంథం. ఆయన జీవితం ఎంతమంది తెలుసు? ఎస్తేరు గారి జీవితం ఎంతమంది తెలుసు? చెప్పాలి. ఏం జరిగింది ఆమె జీవితం? చిన్న తల్లిదండ్రులు లేని ఎస్తేరు గారి. దేవుని స్తోత్రం. ఆ జీవితంలో కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి. ఎందుకు? పేదవాడు కాబట్టి. ఇంకా తల్లిదండ్రులు లేనిదై అయినప్పటికీ కూడా, తల్లిదండ్రులు లేనిదైనా తన చిన్నమైనప్పటికీ అతని మాటను చాలా సక్రమంగా పాటిస్తూ వెళ్ళేది మాట. దేవుని స్తోత్రం. ఆయన కూడా పిల్లలకి ఎస్తేరు గారికి ఇవ్వాల్సిన గైడెన్స్ అయినా ఇచ్చాడు మాట. హల్లెలూయా. విన్నామా? పిల్లలకి ఇవ్వాల్సిన గైడెన్స్ అయినా ఇచ్చాడు. మీరు ఇస్తున్నారా? మన పిల్లలకి గైడెన్స్ ఇస్తున్నావా? ఒక తల్లిదండ్రులే కాదు, మాస్టర్ అయినా సరే స్టూడెంట్కి ఇవ్వాల్సిన గైడెన్స్ ఇవ్వాలి. చెప్పవలసిన విషయాలు చెప్పాలి. ఏదో జీతగాడు అంటారు కదా, జీతగాడే. దేవుని స్తోత్రం. జీతగాడు ఏం చేస్తాడు? గొర్రెలు ఎత్తుకెప్పుడు చూసి ఏం చేస్తాడు? పారిపోతాడు. తోడేవాడు చూసి పారిపోతాడు. దేవుని స్తోత్రం. అది ఆ దేవుడు అంటాడు, మంచి కాపరి గొర్రెల కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మంచి కాపరి, మన దేవుడు మంచి కుమ్మరి, మన దేవుడు మంచి తండ్రి, మన దేవుడు మంచి స్నేహితుడు, మన దేవుడు అన్నిటికీ మంచి రక్షకుడై ఉన్నాడు. మీలో నుంచి కూడా ఏం కోరుకున్నాడా? మంచి కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మంచిదాన్ని చేయాలని కోరుకుంటున్నాడు. నీ మనసు మంచిది ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి మించి నీకు మంచి ఈవుని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు గారి జీవితంలో, పాత జీవితంలో, తన యొక్క జీవితంలో ఏంటి పరిస్థితి కదా? అనేక రకాల బట్టలు లేని లోటు, తిండి దొరకని లోటు, స్వతంత్రంగా తిరగలేని లోటు. అలాంటి ఎస్తేరు గారి అలా ఉన్నప్పటికీ కూడా తన పిల్ల తండ్రి కూడా అంత బాధ్యతతో నాకు తెలిసి మొదటికై కూడా పెళ్ళి ఉంటుందేమో. బైబిల్ గ్రంథం ఆ గ్రంథాలు చెప్పే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇందులో అయితే ఉండదు. కాబట్టి మొదటికై నరది ఉంటుంది, మొదటికై కూడా పిల్లై ఉంటారు. కానీ అసలు పెంచవలసిన విధానం ఏంటంటే, బయటి పిల్ల తన దగ్గర వాళ్ళ పిల్ల అయినప్పటికీ కూడా తన సొంత కూతురులాగే ఆయన ప్రేమించి ఆవిడ పెంచడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో అంటారు కదా, ఇంట్లో వాడికి ఏ చాప, బయటోడికి పట్టు మంచం. దేవుని స్తోత్రం. అది చాలా మంచి సాగితే మీరు ఏదో అనుకోండి. హల్లెలూయా. ఇంట్లో వాడు ఎప్పుడు బాధపడకూడదు. ఇంట్లో వాడికి చెప్పుకోతానండి. ఏం చెప్తారు నీకు? నీ మొహం చెప్తారు. ఇంట్లో వాడికి చెప్పి బయట వాడికి చెప్పుకుంటే సుఖమే ఉంది. ఒక ఆయన సదా కంటుంటారు అనమాట. సారు ఈ గురు మన క్రిస్టియన్ జాన్ గారికి రాజమండ్రి దేవాలయం ఉండి దేవాలయం. నేను ఎవరికైనా పెళ్లి చెప్తానండి. నా పెళ్లికి పెళ్ళి అవ్వలేదు, అవుతుంది. ఇదో మా భాస్కర్ మాట చెప్పమంటారండి. దేవుని స్తోత్రం. నేనంటాను ఏంటి బయట చెప్తారండి, కావాల్సిన ఎవరు చెప్పరండి. మాకు చెప్పి ఆగి సుఖం ఉందండి, మీరు చెప్పకుండా వస్తారు. అది గ్రేట్ అన్నమాట. దేవుని స్తోత్రం. సరదాగా చెప్తారన్నమాట. అలాగేగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సార్, బయట వాళ్ళని కూడా నీ వాళ్ళలాగే నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. తన సొంత కూతురులాగే మొదటగా ఏం చేసినామా ఆ ఇష్టాన్ని పెంచడం జరిగింది. ఇంకా ఆయన ఏం చేశారు సార్, ఎంతో మంది స్త్రీలు తీసుకొచ్చారు. దేనికి? అహస్వరేశ్వర రాజు దగ్గర రాణిగా
చేయడానికి అందరూ తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేసి ఏగే నిర్ణయించినటువంటి కొన్ని ఉన్నాయి, వాటి ద్వారా తయారవ్వాలి. అలా తయారు చేసి రాజు దగ్గర తీసుకెళ్ళి దినం రావాలని ఈ లక్షణం అందరూ ఏం చేసింటే నిర్ణయించినటువంటి వాటికంటే బయటకు ఎక్కువ తెచ్చేసుకున్నారు అన్నమాట. దేని స్తోత్రం. ఆ కంపెనీలో కావడం అలాగే ఒకసారి చెప్పేమంటారు, ఎర్రగా ఏదో రంగులు దొరుకుతున్నాయి, తెల్లగా అయిపోతుంది తెస్తే దేని స్తోత్రం. వీళ్ళందరూ మేకప్ కొట్టి 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 రాజు దగ్గర తీసుకెళ్ళినప్పటికీ కనీసం రాజులో ఒక స్పందన రాలేదు, ఒక ఏం ఆలోచన పట్టు చూసిన కానీ ఏం పట్టలేదు. ఒక్కసారి ఆమె అతని మీద దయ పుట్టింది, ప్రేమ పుట్టింది. అందుకే అంటారు కదా యేసుక్రీస్తు ప్రస్తుతం దేవుడు అంటాడు ఎవరితోటి మరియమ్మ, దయాప్రాప్తురాలా నీకు శుభం. దేవునికి స్తోత్రం. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఇక యోసేపు కూడా ఏం చేశాడు, మనుషుల దయ్యందును దేవుడి దయ్యందును, యేసుక్రీస్తు వారు మనుషుల దయ్యందును తండ్రి దయ్యందును వర్ధిల్లుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పెట్టారు, మంచి దినములు నీ కోసం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆహారంతో మంచి పదార్థాలు తిన్నారు ఇశ్రాయేలు. ఎలాంటి తిన్నారమ్మా? ఈ భూమి మీద మనిషి అనేవాడు తినని దేవతలు తినే మంచి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏది కొనాలనుకున్నా, ఏది చెయ్యాలనుకున్నా, ఏది చేస్తున్నా, ఉన్న ఉద్యోగమైనా ఉన్న చదువునైనా ప్రభా ఇది మంచిదైనట్టు దీవించండి అని ప్రార్థించుకోవాలి. హల్లెలూయా. ఈ పనిని మంచిదైనట్టు దీవించండి, ఈ కార్యం మంచిదైనట్టు దీవించండి, ఈ పనిని దీవించు ప్రభా. అది ఎదురు ప్రాంతంలో మంచి చక్కని ప్రయాణం జరిగి శుభ్రంగా రావాలని దీవించండి. ఇలా కోరుకోవాలి. కాబట్టి అంటున్నాడు మంచి దినమును చూడకూడదు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుగును కపటపు మాటలు చెప్పకుండా. చెడే నీ మంచిని చూడకుండా నీ చెడే ఆ చీకటి నేను కమ్మేస్తుంది. వెలుగు ప్రకాశించున్నది కానీ చీకటిదని అంటే చీకటి గ్రహించలేకపోతుంది, గ్రహించకుండా చేసేస్తుంది. పక్కా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. దేవుడు దేవుడు మందిరంలో మోకరించి ప్రార్థించే బదులు మనం ఉంటే నువ్వు దేన్ని చేసినా దాన్ని మంచిదిగా దేవుడు దీవించగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె జీవితంలో చూసినటువంటి కార్యాలు ఎలా ఉన్నాయంటే ఈమె పేరు కూడా 2:7 మాట ఉంటుంది. తన పినతండ్రైన కుమార్తె హదస్సాను ఎస్తేరు. ఎస్తేరుకున్నట్టు ఇంకో పేరేంటి? హదస్సా అనేటువంటి పేరు అన్నమాట. దేవుని స్తోత్రం. ఎస్తేరు చూసినప్పటికీ 15వ చూస్తే మొదటికే తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అబీహైలు కుమార్తె ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సంగుడైన ఏగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏది కోరుకోలేదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలా చెప్పవసరమా? అలా చెప్పండి, అలా చెప్పండి. ఉన్నదాన్ని నేను కార్యం చేస్తే చాలు, దాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ టాలెంట్ తో వెళ్ళి రాత్రల్లా కష్టపడ్డారు. ఒక చాప్టర్ ఇచ్చారు, వాళ్ళ టాలెంట్ ఉపయోగించారు. మన సీరియల్ కదా, అది అక్కడైతే దొరికేది, ఈ మూల అయితే దొరికేది, అది అక్కడైతే దొరికేది చేసుకుంటారు కదా, ప్రయత్నం చేస్తారు చేయగలరు. టాలెంట్ ముందు ఎప్పుడైనా నీకు ఎంత టాలెంట్ కలిగిన వ్యక్తివైనా, ఎంత బలవీనమైన వ్యక్తివైనా, లేదా ఏ బలమైన వ్యక్తివైనా దేవుడు చెప్పని దేనినైనా నువ్వు జయించగలవు. హల్లెలూయా. మీరు చెప్పాలనుకుంటున్నారు, మంచి దినాలు చూడాలనుకుంటున్నారు, దేవుడు చేతి అలే చెప్పండి. హల్లెలూయా, అలే చెప్పండి. దేవుడు మంచి నీకు ఇస్తాడు, మంచి ఈవులు నీకు ఇస్తాడు, మంచి పదార్థాలు నీకు ఇస్తాడు. అవన్నీ కావాలంటే మీరు ఏం చేస్తారా? పైన వాటినే వెతకాలి. దేని స్తోత్రం. ఈ భూమి మీద నీకు ఏదైనా మంచి దొరకాలంటే దొరకదు. ఈ భూమి మీద నువ్వు వెతుకుతున్నావు, వీటి మీదే ఆశ పెట్టుకుంటున్నావు, వీటినే వెతుకుతున్నావు, వీటినే నమ్ముకుంటున్నావు, వీటి మీద ఆధారపడుతున్నావు. అందుకే దేవుడి కార్యాలను చూడలేకపోతున్నావు. అవునా కదా? అవునా కదా? అవునా కదా? దేవుడు స్తోత్రం చెప్పండి. అమలు చెప్పండి. నిద్రపోతున్నారా? మరోసారి నిద్రపోతున్నా అమలు చెప్పండి. ఆకలి చెప్పేస్తాను. నిజాలు బాగా దేవుని స్తోత్రం.
దేవుడు మంచిదే కదా. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు నీ తొక్క దినములన్నీ సమాప్తం. ఎస్తేరు రాని తల మీదకి కిరీటం రాగాడు, ఆవిడ తొక్క దినములన్నీ సమాప్తం, పూర్తయిపోయింది, తిరిగి వచ్చేసింది. లాస్ట్కి తన తాలూకా మనుషులందరికీ, తన జాతి వారందరికీ, లాస్ట్ ఇంకా బుద్ధికైన కూడా ప్రధానమంత్రిని చేసింది. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అంటే ఈ రోజు రాజైన అహస్వేరునకు ప్రధానమంత్రి అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఆయన కీర్తట దేశాల్లో వెళ్ళిపోతుందట. ఇంకా పైన ఉంది ఆ మాట. 9వ వచనంలో 9వ వచనంలో 4వ వచనం చూస్తే, 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే మొర్దెకై 9వ అధ్యాయం 4వ వచనం, మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడైపోయాడు. ఈ మొర్దెకై అనేవాడు అంతకంతకు గొప్పవాడైపోయాడు. అతని కీర్తి సమస్తాన్నిటిలో చూసారు. ఈరోజు అక్కడ పని చేసుకుంటున్న వ్యక్తి, గిన్నె తీస్తున్న వ్యక్తి, రాజు సాహిత్యం వల్ల చేస్తున్నటువంటి మొర్దెకై జీవితం ఈ రోజు ఆ మహాతలైనటువంటి మళ్ళీ ఆవిడకి తన గైడెన్స్ ఇచ్చేవాడు. ఎవరికి ఇస్తే దానికి. దేని స్తోత్రం. ఆయన ఇచ్చే ప్రతి గైడెన్స్, అమ్మా నీ జాతి కానీ, నీ పేరు కానీ, నీ ఊరు కానీ ఏది చెప్పొద్దు, ఆయన ఇళ్ళని చెప్తారా, ఫోన్ చెప్తారా, మా పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు చెప్తున్నారు, మనం గైడెన్స్ ఇస్తున్నామా? మనం ముందు మన జీవితంలో ఒక ప్రయత్నం అనేది మన జీవితంలో ఉండాలి. మనం మంచి దినం చూడాలన్న ఆశ చాలా మంచిది. మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకి మంచి ఇస్తున్నారు కదా, ఇంతకంటే మంచి వాళ్ళు అనుకుంటున్నాడు. ఒక ఆయన డబ్బైందన్న, ఎదురు లేరు, క్యాంప్ వెళ్ళారు కదా, కొంచెం జాయింకాయలు బాగా పండుగమ్మా, ఏం చేద్దాం, కొంచెం ఏదో తక్కువ చూద్దాం కదా బాబా అని చెప్పి ఇలా తీసుకెళ్ళాడు. జాయింకాయలు క్యాంప్ వెళ్ళాడు. వాళ్ళు 10 రోజులు వెళ్ళిపోయాడు. నాన్న నేను పైకి ఎక్కుతాను, కింద నుంచి చూడాలన్నాడు. దేనికి? జాయింకాయలు ఎవరు వస్తున్నారు ఏమని. దేవుని స్తోత్రం. పైకి ఎక్కాడంట. పైకి ఎక్కి ఇక ఏదో దొరికింది అవకాశం, ఉన్నారు కదా జనాలు, దొరికితే ఎంట్రీ తాగేస్తారు అంటారు కదా, తగిన తాగేస్తారు జనాలు, అలాగే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ దేవస్థానం ఆలోచించరు ముందు ఇంకా అంటే ఇక్కడ చెట్టు జాయింకాయలు తిరుగుతున్నాడు. నాన్న ఎవరిని వచ్చారంటమ్మా? లేదు నాన్న. ఇంకా నాన్న చూడరా అన్నాడు. లేదు చూస్తున్నాను నాన్న. లేదు నాన్న. చెప్పారా చెప్పాను. మూడు సార్ నాన్న మా చూడరా బాబు, దెబ్బ అయిపోతుంది, చూస్తున్నాను అన్నాడు. అవునా చూద్దాం, తిరుగుతుంది దిగిపోతుంది. నేనే చూస్తున్నాను. అని అర్థమైతే తండ్రే గడదోమం చేస్తున్నమాట. దేని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఇచ్చే గైడెన్స్ మీద నీ పిల్లల జీవితం కూడా ఆధారపడుతుంది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన మీద ఆధారపడుతుంది, మనం చేసే భక్తి మీద ఆధారపడి ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మొక్కల వలె, ద్రాక్ష వల్లి వలె. కాబట్టి మీరు దేవుని బిడ్డరా, మంచి జీవితాలు, మంచి రోజులు బైబిల్ గ్రంథంలో అబ్రహాం మొదలుకొని మహాపౌరులు అందరి జీవితాల్లో ఆఖరికి సంవత్సరం జీవితంలో కూడా జీవించాడు. కానీ ఆ మంచి రోజుల్ని, మంచి దినాల్ని సంవత్సరం ఏం చేశాడు? తన్నుకున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఎన్నో చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. కానీ వాడు తన్నుకుంటున్నామా, పారేసుకుంటున్నామా, వ్యర్థంగా వేస్ట్ చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మంచి పదార్థాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ జీవిత దినములన్నిటా యెహోవా స్వయం అన్నాడు, ఎవరు ఎదుట నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేదని వాగ్దానము చేసినావు. వాగ్దానము చేసినావు. పరువునకుగా
ఈ దినములన్నిట ఏ మనుషులు నీ ఎదురు నిలబడలేడు. అంత గొప్ప శక్తినిచ్చే దేవుడు, మంచి ఈదులిచ్చే దేవుడు. ఈ రోజు అటువంటి మంచి దీవెనతో, మంచి పదార్థాలు, మంచి రోజులు మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో దేవుడు అనుగ్రహించబడును గాక. మీ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో అనుగ్రహించబడిన గాక. మన సంఘంలో అనుగ్రహించబడిన గాక. మన రాష్ట్రంలో అనుగ్రహించబడిన గాక. మన జిల్లాలో, మన దేశంలో, మొత్తం లోకమంతా అనుగ్రహించబడును గాక. ఈ కోటాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్మణరావు గారికి, వారి కుటుంబానికి మంచి ఫలాలు, మంచి దీవెనలు, మంచి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి, కుమ్మరించి, దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమె అందరి కొందరు దేవుడు మాట దీవించి ఆశీర్వదించును గాక.